వీళ్ళకి అందించే వైద్య సేవల దగ్గర నుంచి నియామకాల దగ్గర నుంచి ఇదంతా నిర్వహణలోకే వస్తుంది కదా. ఇదంతా ప్రభుత్వమే చూసుకున్నప్పుడు ఇంకా ప్రైవేట్ ఎలా అవుతుంది? ఏది చూస్తుంది ప్రభుత్వం? నిర్వహణ అంతా మెడికల్ కళాశాలలో పీపీపీ ద్వారా జరుగుద్ది అంటున్నారు కదా సార్. నిర్మాణం పీపీపీ ఎందుకు? ఇంకా నాకు అర్థం కాల. ఇప్పుడు అంటే నిన్న ఈయన చెప్పింది అదే కదా, లోకేష్ గారు చెప్తున్నది సభలో. అది పూర్తిగా అర్థమయ్యేలా చెప్పట్లేదు. పీపీపీ అంటే ప్రైవేటు నిర్మాణం నిర్వహణం, దాంట్లో ఏదో తెలుగు టు తెలుగు ట్రాన్స్లేషన్ లో ఏదేదో చెప్తున్నారు. నిర్మాణానికి పీపీపీ ఎందుకు? కాంట్రాక్టే కడతాడు అక్కడ. వాళ్ళ కాంట్రాక్ట్ మేము కట్టించుకుంటాం అంటే గుడ్, కట్టించు. కాలేజీ ప్రైవేట్ వాడికి ఇస్తున్నాం. అలాంటప్పుడు మరి టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నిర్మాణాలు ఇవ్వాలనే కదా ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు వీళ్ళు. అదే చెప్పేది, తాత్కాలికంగా డైవర్షన్, అంత మించేం లేదు. పీపీపీ కింద ప్రైవేట్ కాలేజీని వచ్చి దాంట్లో నిర్వహణలో ఏం పెట్టారు మీరు కండిషన్స్? గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వెళ్ళండి. గుంటూరు మెడికల్ కాలేజీ ఉంది, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఉంది. ఆనాంశే ఇక్కడ అమలు చేస్తారా? అక్కడ అన్ని సీట్లు ఇవే ఉంటాయి. ఎన్ఆర్ఐ సీట్లు తప్పించి రిజర్వేషన్ మిగతా అన్ని నడుస్తాయి. ఇక్కడ అట్లాగే పెడతారా? పెట్టండి. అసలు మీకు దేవుడు అంతే మీరు. సిద్ధార్థ మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాల, ఇవి రెండు గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే కదా. ఆ రెండిట్లో ఏం ఫెసిలిటీ ఉందో, ఎలా సీట్ల అడ్మిషన్స్ ఉంటుందో, ఎలా జాబ్స్ ఉంటాయో అట్లాగే ఇవ్వండి. అప్పుడు అసలు ఇంకొకటి మాట్లాడే హక్కే లేదు. నేనే తిడతా, సిగ్గుండాలరా నీకని, నేనే మాట్లాడతా వాడి తప్పని.